హలో అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డయాబెటిస్. షుగర్ ఉన్నవాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. ఇంకా నాకు తగ్గదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా! అలా ఏం లేదండి. టాబ్లెట్స్ అయితే డాక్టర్స్ చెప్పినట్టు ఖచ్చితంగా వాడుకుంటూ ఉండాలి. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి, లైట్ ఎక్సర్‌సైజెస్ కానివ్వనండి, తర్వాత వాకింగ్ కొంచెం కూల్ వాకింగ్ కానీ చేసుకుంటూ ఉండడం వలన మనం డయాబెటిస్‌ని కొంతవరకైతే తగ్గించడానికి ఛాన్స్ ఉందండి. తర్వాత స్వీట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మన డైలీ మీల్‌లో కాకరకాయ ఉంటుంది కదా! అది జ్యూస్ రూపంలో కానివ్వండి, ఫ్రై రూపంలో గానివ్వండి, కర్రీ రూపంలో అయితే ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మీల్స్ చేసిన తర్వాత 15-20 మినిట్స్ కూల్ వాకింగ్ అయితే తప్పనిసరి. ఇంకా తర్వాత మైండ్‌లో అయితే టెన్షన్ ఉండకూడదండి. టెన్షన్ పెట్టుకుంటే మాత్రం నార్మల్‌గానే మనం టెన్షన్ పడుతూ ఉంటే స్ట్రెస్ పెరగడం వలన కొన్ని హార్మోన్స్ చేంజ్ అయ్యే పరిస్థితి రావచ్చు కదా! అలానే స్ట్రెస్ అయితే ఉండకూడదండి. వచ్చింది. షుగర్ అయితే వచ్చింది. దాని నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే ఆలోచించాలన్నమాట. తర్వాత కార్బోహైడ్రేట్స్ అయితే మన డైట్‌లో తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఫ్యాటీ ఫుడ్స్ గూడా తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంక పోతే హై ప్రోటీన్ ఫుడ్స్ అయితే తీసుకోవాలండి. మంత్లీ వన్స్ అయినా ఒక్కసారి షుగర్స్ చెక్ చేపించుకుంటూ ఉండాలి. ఇంట్లో గ్లూకోమీటర్ ఉండేలాగా చూసుకోవాలి. పాకెట్‌లో ఎప్పుడు 1, 2 చాక్లేట్స్ అయితే తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలండి. తర్వాతొచ్చేసి స్ట్రెస్ అయితే అస్సలు ఉండకూడదు. ఓకేనా అండి? ఇలా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం వలన ఈ షుగర్స్‌ని మనం చాలా మటుకైతే హై లెవెల్ షుగర్స్‌ని కూడా నార్మల్ తేవడానికైతే ఛాన్స్ ఉందండండి.